క్రీస్తునాథుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, తపస్సు కాలపు మొదటి ఆదివార వాక్య పరిచర్యకు మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క తపస్సు కాలం అనేది క్రీస్తు శ్రమలను అమితముగా ధ్యానం చేస్తూ ఉండేటువంటి మనకు దేవుడు తన అనంతమైనటువంటి కృపానుగ్రహములను దయచేయబోతూ ఉన్నాడు. ఈనాడు యొక్క వాక్య పరిచర్యను వినేటువంటి మీ అందరికీ కూడా దేవుడు తన యొక్క ఆశీర్వాదములు కుమ్మరిస్తూ ఉన్నాడు. ఈనాటి వాక్య పరిచర్యలో మనం తెలుసుకునేటువంటి అంశములు శోధనను గురించి. మన జీవితంలో మనమందరము కూడా శోధనలు ఎదుర్కొంటూ ఉంటాం. ఈ శోధన అనగా ఏమి? ఈ శోధనలు ఎక్కడి నుంచి వస్తాయి? శోధనలకు మూలమేంటి? ఎక్కడి నుంచి వస్తాయి? ఏ విధమైన ప్రభావం చూపుతుంది? మరి అదే విధముగా ఈ శోధనలు క్రీస్తు జీవితంలో కలిగినటువంటి శోధనల ద్వారా మన జీవితంలో ఏం నేర్చుకుంటున్నాం? ప్రభువు ఆ శోధనలు జయించినటువంటి తీరును, అంతే విధముగా మన జీవితాల్లో కలగాల్సినటువంటి మార్గమును కూడా మనము తెలుసుకోబోతూ ఉన్నాం. ఒకానొకసారి ఒక ఇంటిలో ఒక ఫంక్షన్ జరుగుతా ఉంది. సాధారణంగా ఫంక్షన్ ఎప్పుడైనా జరిగితే అక్కడ తీయని పదార్థాలు కొన్ని తయారు చేయడం మనకున్నటువంటి అలవాటే. మరి ఆ ఇంటి యజమానురాలు చక్కగా వంటలు చేస్తుంది. ఆమె ఏ వంటలు చేసినా కూడా దాని యొక్క వాసన గుమగుమలు ఆ వీధి అంతట కూడా ప్రాకేవి. మరి ఆ రోజు ఆమె చేస్తూ ఉండేటువంటి ఈ తీపి పదార్థాల యొక్క సువాసన బయటంతా కూడా వ్యాపిస్తా ఉంది. ఈలోపు ఒక వ్యక్తి ఆ వాసనను పసిగట్టి గబగబా వారి ఇంటికొచ్చాడు. వారి ఇంటికొచ్చి ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ వ్యక్తి ఒక 60 సంవత్సరాలు వయసున్నటువంటి వ్యక్తి. అతడెవరో గాదు, ఆ ఇంటి యజమానుడే. అతడు గబాల్న వస్తాడు. అక్కడ ఉండేటువంటి తీయని పదార్థాలను చూసిన వెంటనే అతనికి నోరూరుతుంది. వెంటనే చెయ్యి చాస్తాడు ఒక స్వీటును తీసుకోవడం కోసం. వెంటనే ఆ చేతికి అడ్డంగా ఇంకొక చెయ్యి వస్తుంది. అది అతని భార్య చెయ్యి. ఆమె తీసుకోవద్దని అడ్డగిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తికి షుగర్ వ్యాధి ఉంది. తీయని పదార్థాలు అతడు తినకూడదు. తింటే అతని ఆరోగ్యము క్షీణిస్తుంది. కానీ ఇతనికేమో ఆశ. ఆ తీయని పదార్థాలను తినాలనేటువంటి ఆశ. ఈ ఆశ అతనిలో ప్రారంభమై ఉన్నది చూడండి. అది ఆ తీయని పదార్థమును చూసినప్పుడు ప్రేరేపితమై అది చెయ్యాలనేటువంటి ఒక విధానాన్ని రేకెత్తించడమే శోధన. ఇక్కడ ఇతనికి ఇష్టమని ఆ భార్య అనుమతి ఇస్తే, ఆ తీయని పదార్థాలు అతడు మితము మించి తిని తన ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకుంటాడు. ఇంకొక 4 ఏండ్లు బతకాల్సిన వాడు అవి తినడం వల్ల 2 ఏండ్లకే బకెట్ తన్నేస్తాడు. అందుకని అతన్ని అడ్డగించటము ఆ సమయంలో అవసరం. శోధన అనేది ఇటువంటి ఆశపూరితమైనటువంటి విధానం ఒకటి రేకెత్తించబడడమే శోధనగా మార్చబడుతుంది. ఇది ఏదో ఒక పనికి ప్రేరేపితముగా ఉంటూ ఉన్నదని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియులకు సహోదరులారా, శోధనలు అనేవి ఎందుకు వస్తాయి? ఎలా వస్తాయి? అసలు ఈ శోధనల మూలం ఏంటో మొట్టమొదటగా మనం తెలుసుకోవాలి. శోధన అనేది దాని యొక్క స్వభావ రీత్యా అది మంచి గాని, చెడు గాని కాదు. అది అక్కడ మంచి శోధనలని, చెడు శోధనలని ఏముండవు. శోధనలు ఎప్పుడు కూడా న్యూట్రల్ వాడు. ఈ శోధనల్లో నువ్వు పడితే నువ్వు చెడు చేసిన వాడు. ఆ శోధనను దాటి బయటకు రాగలిగితే నీవు విజయంతో ముందుకొచ్చి పుణ్యకార్యం చేసిన వాడివి అవుతావు. మరి ఈ శోధన ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ మనం తెలుసుకోవాలి ప్రియులకు సహోదరులారా. అనేక సార్లు చాలామంది నోటిలో మనం వింటూ ఉంటాం. నాకు ఎక్కువ శోధనలొస్తాయని చాలామంది చెప్తా ఉంటారు. నాకెందుకు ఎక్కువ శోధనలొస్తున్నాయి? దేవుడు ఎందుకో నాకు దండిగా శోధనలు ఇస్తున్నాడు. నన్ను ఇబ్బంది పెడుతున్నాడని చాలామంది మాట్లాడతారు. నిజానికి శోధనలు దేవుడు మనకివ్వడండి. అది దేవుని పని కానే కాదు. యాకోబు రాసినటువంటి లేఖ మొదటి అధ్యాయము మీరు చదివినట్లయితే 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చదవండి. అక్కడ శోధనల గురించి రాయబడుతుంది. 13వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది, ఎవరు కూడా దేవుడు నన్ను శోధించుచుండెను అని పలకరాదంట. అంతే విధముగా దుష్టశక్తి చేత దేవుడు మనల్ని ఏనాడు శోధింపడు. ఎవ్వరిని దేవుడు శోధింపడు అని అక్కడ రాయబడింది. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి శోధనలు?
అదే అధ్యాయంలో 14వ వచనంలో మనం చదువుతున్నాం. తన యొక్క దుష్ట వాంఛలచే ఆకర్షించబడి చిక్కుకుపోయినప్పుడు శోధింపబడతాము మనము అని అక్కడ రాయబడుతున్నది. అంటే మనలో కలిగేటువంటి దుష్ట వాంఛలే మనకు శోధనలుగా మారుతాయి. అంటే దాన్ని మరింత విపులంగా మీకు తెలియచెప్పడం కోసం నేను చెప్తూ ఉన్నాను. మన యొక్క జీవితంలో మనం ఏమి ఇమిడ్చుకుంటామో అవే మనకు శోధనలవుతాయి. నీ చిన్ని బుర్రలో నువ్వు ఎటువంటి విషయాలను ఉంచుతున్నావు నువ్వు పసిగట్టాలి. ఎటువంటి విషయాల్లో నీ యొక్క మనసు, ఆలోచనలు ఎక్కువ సమయం ఉంటూ ఉన్నదో నువ్వు ఆలోచన జేసుకోవాలి. ఎటువంటి విషయాలు నువ్వు ఎక్కువగా తెలుసుకుంటున్నావో నువ్వు ఆలోచన చేయాల. ఆ విధంగా నీలో ఎటువంటి విషయాలతో నింపుతావో అవే నీకు శోధనల యొక్క మూలమవుతూ ఉన్నదని వాక్కు మనకు తెలియచేస్తూ ఉన్నది ప్రియులకు సహోదరి, సహోదరులారా. కాబట్టి శోధనల మూలం ఎల్లప్పుడూ కూడా మనలో ఉంటాయి. మనతో ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. మరి ప్రభువు ఆ రోజు శోధింపబడడం ఈనాటి సువిశేషంలో మనం చదువుతా ఉన్నాం. ప్రభువు జ్ఞానస్నానం పొందిన వెంటనే పవిత్రాత్మ శక్తి చేత అతడు ఎడారికి నడిపించబడతాడు. అక్కడ శోధింపబడతాడు. ఈ ఎడారికి ఎందుకు ప్రభు వెళ్తూ ఉన్నాడు? అక్కడ ఒక ఉపవాస ప్రార్థనలో, దైవ ధ్యానంలో ప్రభువు లీనమైపోతున్నాడు. ఈ ఎడారి అనేటువంటి ఈ పదము చాలా ప్రముఖమైనది పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకనగా ఎడారి అంటే ఒక నిర్జీవమైనటువంటి స్థలం. ఎటువంటి పచ్చదనం లేకుండా ఎండబారిపోయినటువంటి స్థలం. కాకపోతే ఒక ఆధ్యాత్మిక జీవితంలో జీవించేటువంటి అనేక మందికి అది ఒక సారవంతమైనటువంటి నేలగా ఉన్నదని మనం చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు ప్రియులకు సహోదరులారా. అందుకే ప్రభువు ఎడారిలో తనను తాను సంసిద్ధపరుచుకున్నాడు తన యొక్క పరిచర్యకు. పౌలు గారు తను దేవుని దర్శనం పొందుకున్న తర్వాత తన యొక్క సువార్తను ప్రారంభించటానికి ముందు కొన్ని సంవత్సరాల పాటు ఈ యొక్క ఎడారిలో తనను తాను సంసిద్ధపరుచుకున్నాడని మనకు తెలియచేయడం జరుగుతుంది. అంతే విధముగా అనేక మంది పునీతులు కూడా ఈ యొక్క ఎడారి జీవితానికి అలవాటు పడి ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందుకున్నటువంటి వారు ఎందరో మన యొక్క చరిత్రలో మనం చదువుతా ఉన్నాం. మరి మనము ఎడారిలో జీవించటం లేదు. ఎడారిలో ఉన్న వాళ్ళే ఈ శోధనలు జయించడానికి కష్టపడి బయటకు వస్తున్నారు. కానీ మనము జనజీవన స్రవంతిలో ఉన్నాం. అందరితో కలిసి ఉన్నాం. అందుకే మనకు అవసరానికి మించినటువంటి శోధనలు వచ్చేటువంటి అవకాశము, మార్గాలు ఎన్నో ఉన్నాయి. మనకు ఎక్కువ రకపు శోధనలు మన చుట్టూ ఎల్లప్పుడూ కూడా కొలువై ఉండేటువంటి అవకాశం కూడా ఉన్నదని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులకు సహోదరి, సహోదరులారా. మరి ఈ యొక్క శోధనలు అనేవి ఈ క్రీస్తు శోధింపబడేటువంటి విధానంలో మనం చూసినట్లయితే అక్కడ శోధింపబడేటువంటి ఆ విధానంలోనే శోధనల యొక్క స్థానము మధ్య స్థానము. అది మంచి చెడుల మధ్యన ఉండేటువంటి స్థానం. ప్రభువు ఈ శోధనలు ఎందుకు అనుమతిస్తున్నాడు అనేటువంటి విషయము మనం చెప్పడానికి ముందు ప్రభువు శోధింపబడినటువంటి ఆ 3 విధానాలను మనము ఈనాడు ధ్యానం చేశాం. ప్రభువు శోధింపబడుతూ ఉన్నాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసేటువంటి ప్రభువు ఆకలిగొని ఉన్నాడు. అతనికి వచ్చినటువంటి మొట్టమొదటి శోధన సైతాను అతని దగ్గరికి వెళ్లి చెబుతూ ఉన్నాడండి, ఇదిగో నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని నువ్వు భుజించమంటున్నా. నిజానికి సైతాను అతని యొక్క ఆకలిని తీర్చుకునేటువంటి మార్గాన్ని అతడు ఉపయోగిస్తున్నాడు. ఒక సలహాని ఇస్తున్నాడు. రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినమని ఆ యొక్క శోధన మొదలవుతుంది. ఇక్కడ ఆకలి అనేది మనిషి యొక్క అవసరత. మనకు వచ్చేటువంటి ఎక్కువ రకపు శోధనలు మన అవసరాల నుంచి ఉద్భవిస్తాయి. మన అవసరాలను సరైన సమయములో అది సైతాను కాచుకొని ఉండి మనల్ని శోధిస్తుంది. ఇక్కడ ప్రభు యొక్క అవసరము తన శారీరక అవసరము తన యొక్క ఆకలిని తీర్చుకోవాలి. ఇటువంటి సమయంలో అతని అవసరాన్ని బట్టి అతను శోధింపబడుతున్నాడు. ఇది వాస్తవం ప్రియులకు సహోదరులారా. మన యొక్క అవసరాలు ఒక మనిషిని మృగంగా కూడా మార్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆహారాన్ని సంపాదించుకునేటువంటి ఈ శోధన ఏదైతే ఉందో, ఈ యొక్క శోధన అర్థం ఏంటి అంటే ఒక శారీరకమైన దాని కోసము ఆధ్యాత్మికమైనది పోగొట్టుకొనవచ్చా? పోగొట్టుకోకూడదు.
మనకు చక్కని ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఆదికాండంలో మనం చూస్తున్నాము. ఏసావు, యాకోబుల యొక్క ఉదాంతము మనకు చక్కటి ఉదాహరణ. ఏసావు ఆకలిగొని ఉన్నాడు. తన యొక్క ఆకలి తీర్చుకోవడం కోసము కొంచెం తిండి ఇమ్మని ఆ యొక్క సోదరుడిని అడుగుతాడు. అందుకోసమై తన యొక్క జ్యేష్ఠవరాన్ని తన సోదరునికి ఇచ్చేస్తాడు. కేవలము తన కడుపు నింపుకోవడం కోసం అతడు ఒక భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. అదే విధముగా మనం చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు కూడా అనేక సార్లు ఈ యొక్క తమ శారీరక అవసరమైన ఆకలి, నీరు కోసము అనేక సార్లు దేవుని ధిక్కరించినటువంటి విషయం కూడా మీకు తెలిసినదే. మరి ప్రభువు వారికి భిన్నంగా ప్రవర్తించాలి. ఆ శోధనను జయించాలి. అందుకే ప్రభు అంటున్నాడు లూకా శుభవార్త 4వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది. మానవుడు కేవలం రొట్టె వలన మాత్రమే జీవింపడు. నాకు ఆకలేస్తుంది, నాకు అవసరము తిండి, కానీ నాకు అది లేకపోతే లేదు అన్నట్టుగా లేదు. ఆఫ్టర్ ఆల్ ఆ తిండి కోసం నేను ఎంతకైనా దిగజారాల్సిన అవసరం లేదు. ఈ తిండి కోసం నా శక్తిని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. నిజమే, ప్రభువు చాలా స్థిరంగా ఉన్నాడు తన యొక్క మనస్తత్వమున. తన అవసరముల కోసము తన శక్తిని ఎన్నడూ ఉపయోగించలేదు. ప్రభు చాలా దూరం ప్రయాణం చేసినప్పుడు ఒకసారి అలసిపోతే, ఆకలి కొనినప్పుడు అతడు అక్కడనే కూర్చుండిపోయాడంట. వారు శిష్యులు వెళ్ళి ఆహారం తీసుకొని వచ్చేంత వరకు ప్రభు అక్కడనే ఉన్నాడంట, ఆకలితోనే. మరి అదే విధంగా ప్రభు దప్పిక కొన్నప్పుడు చూడండి, అక్కడ ఒక స్త్రీ, సమరయ స్త్రీ అతని దగ్గరకు వస్తే ఆమెను అడిగాడండి నీళ్ళు. ప్రభు శక్తివంతుడు గదా! తన ఆకలిగా ఉన్నప్పుడు ఆహారాన్ని తయారు చేయొచ్చు కదా! 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చాడు. తన ఆహారాన్ని సంపాదించుకోలేడా? ఎడారిలో ఉన్నప్పుడు ప్రజలకు బండ నుండి నీటిని సృష్టించినటువంటి దేవుడు, తను దప్పికగా ఉన్నప్పుడు ఒక నీటి బుగ్గను సృష్టించి తన యొక్క దాహాన్ని తీర్చుకోవచ్చు కదా! తీర్చుకోలేదు ప్రభు. ప్రభువు తన యొక్క అవసరాల కోసం తన శక్తిని ఏనాడూ ఉపయోగించలేదు. ఎప్పుడు అవతల వ్యక్తి కోసము, మంచి కోసము, అందరి ఉపయోగార్థమై తన యొక్క శక్తిని ఉపయోగించుకున్నట్టుగా మనము అనేక సార్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి శారీరక సంబంధమైన వాటిని సమకూర్చుకోవడం కోసము ఆత్మీయ సంబంధమైనది పోగొట్టుకోకూడదు. ఒక అశాశ్వతమైన దాని కోసము శాశ్వతమైనది మనం పోగొట్టుకోకూడదు. శోధనలో పడినప్పుడు మనకిదే జరుగుతుంది. ఒక అశాశ్వతమైన దాని కోసము మనకు వచ్చేటువంటి ఒక శాశ్వతమైనటువంటి భాగ్యాన్ని మనం పోగొట్టుకుంటాం మనము శోధనలో పడిపోవడం ద్వారా. అలా కాకుండా క్రీస్తులాగా జయించాలి. శాశ్వతమైనది ఎన్నుకోవాలి. ఆత్మీయమైనది ఎన్నుకోవాలని వాక్కు మనకు తెలియచేస్తుంది. మరి ప్రభువు ఎదుర్కొన్నటువంటి రెండవ రకపు శోధన, రెప్పపాటలో సైతాను ఈ లోకములో ఉండేటువంటి రాజ్యములన్నింటినీ కూడా అతనికి చూపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. లూకా శుభవార్త 4వ అధ్యాయం 5, 6 వచనాల్లో. ఆ రాజ్యాలను, వాటి వైభవాన్ని చూపించి, ఇదిగో నీవు నన్ను ఆరాధిస్తే ఈ రాజ్యాన్ని, ఈ సమస్తాన్ని కూడా నేను నీకు ఇస్తానని అతడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎందుకు ఈ రాజ్యాలన్నిటినీ కూడా సైతాను చూపించి చేస్తూ ఉన్నాడు? అతన్ని మోసపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సైతాను గొప్ప అబద్ధికుడు, నయవంచన చేయగలిగేటువంటి వ్యక్తి. నీ యొక్క కంటి ముందే ఒక భ్రమను సృష్టించి నిన్ను మైమరిపింపజేయగలడు. ప్రభు ఈ లోకానికి వచ్చింది ఒక రాజ్యాన్ని స్థాపించడానికి, ఒక దైవ రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి. కానీ ఇక్కడ సైతాను అనేక రాజ్యాలను చూపిస్తుంది. నువ్వు వెళ్ళి ఇంకొక రాజ్యాన్ని తయారు చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ నేను తయారు చేసి పెట్టాను. ఇదిగో ఈ రాజ్యాన్ని నువ్వు తీసుకో, నేను ఇచ్చేస్తాను. కానీ నువ్వు నాకు దండం పెట్టాలా, నన్ను ఆరాధించాలని చెబుతా ఉన్నాడు. సైతాను ఇక్కడ ఈ కోవకు చెందినటువంటి శోధనలు మనం పరిశీలిస్తే, ఇవి మన లక్ష్యాలను బట్టి వచ్చే శోధనలు, మన సంపదలను బట్టి వచ్చే శోధనలు, అధికారాన్ని బట్టి వచ్చే శోధనలు, సుఖభోగాలను బట్టి వచ్చేటువంటి శోధనలై ఈ యొక్క కోవకు చెందినవిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులకు సహోదరి సహోదరులారా. అంటే ప్రభువు తాను సంపాదించాల్సినటువంటి ఆ యొక్క రాజవైభవము, దానికోసం అతడు శ్రమించాల్సి ఉంది. కానీ ఇక్కడ సైతాను ఆల్రెడీ తయారు చేసి ఇచ్చాడు. సో దీన్ని సంపాదించుకోవడానికి నువ్వు కష్టపడాల్సిన పని లేదు. అడ్డదారిలో సంపాదించుకొని అతడే చూపిస్తూ ఉన్నాడు. అదే ఒక పాపంగా మారుతూ ఉన్నది అక్కడ. మరి ఎందుకంటే సైతాను తనకు మొక్కితేనే ఇస్తానని ఎందుకు చెబుతున్నాడు? ఆ కండిషన్ ఎందుకు చెప్తున్నాడు? సాధారణంగా మనం ఎవరికండి మొక్కేది? మనకంటే గొప్ప వ్యక్తికి మొక్కుతాం. ఇప్పుడు దేవాలయంలో వచ్చేటప్పుడు ప్రతిసారి చర్చిలో అడుగుపెట్టిన వెంటనే మోకరించో లేదా మన శిరస్సును వంచి దేవునికి దండం పెడతాం. ఎందుకు అంటే, ప్రభువా నేను నీ దాసుడను, నేను నీకు చెందిన వాడిని, నీకు సంబంధించిన వాడిని, నీవు నాకు యజమానుడివి అని నువ్వు అంగీకరిస్తున్నట్లు.
అదే విధంగా ఇక్కడ అతనికి మ్రొక్కమని అడుగుతూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే, అప్పుడు క్రీస్తు అతనికి దాసుడవుతాడు. ఈ సైతాను అతనికి యజమానిగా మారతాడనేటువంటి ఉద్దేశ్యం. అది జరిగింది అంటే ప్రభువు ఆ ప్రారంభంలోనే ఓటమి పాలైనట్టు గదా! ప్రియులకు సహోదరి, సహోదరులారా. అందుకే ప్రభువు యొక్క విధానం చూడండి. దేనికివ్వాల్సిన విలువ దానికే ఇస్తాడు. దానికే ఇస్తాడు. అందుకే వాక్కులో చెప్పబడినట్లుగా మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 26వ వచనము. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోతే అతనికి ప్రయోజనమేమి? నేను ఎంత రాజ్యాధికారాన్ని రాజ అధికారాన్ని నేను సంపాదించి, సంపదను సంపాదించుకొని నేనేం చేయాలా? నా ఆత్మ నేను కోల్పోతాను గదా! నేను నీ కింద దాసునయిపోతాను గదా! అందుకు ప్రభువు ఆ శోధనకు లొంగకపోవడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం కూడా అనేక సార్లు శోధింపబడతాం. మన లక్ష్యాలను బట్టి, మనం జీవితంలో ఏది సాధించాలనుకుంటామో దాన్ని బట్టి కూడా శోధనలొస్తాయి. సుఖభోగాలను బట్టి, సంపదలను బట్టి, అధికారాన్ని బట్టి మనం శోధింపబడతాము. అడ్డదారులు తొక్కాలని ప్రేరేపితమవుతాం. కానీ ఏమవుతుందో తెలుసా? మీరు లూసిఫర్ జీవితమే ఇందుకు ఉదాహరణ. ఒకానొకప్పుడు లూసిఫరు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఒక దూత. ముఖ్యమైనటువంటి దూత. దేవుని కార్యాలు చేయాల్సినటువంటి దూత ఈ యొక్క లూసిఫర్. కానీ ఏమైంది? దేవునితో సమానత్వాన్ని గణించడానికి ప్రయత్నం చేశాడు. ఒక అధికార గర్వముతో అతడు ప్రవర్తించడం వల్ల అతడు అక్కడి నుంచి పడద్రోయబడ్డాడు. దేవుని దూతగా ఉండాల్సినటువంటి ఒక దూత దుష్ట దూతగా మారిపోయింది. సమస్త దుష్ట దురితాలకు మూలముగా అతడు మారిపోయాడు. చూడండి, ఇటువంటి శోధనలు మనం పడడం వల్ల మనము దేవుని బిడ్డల యొక్క స్థానం నుంచి దుష్టుని బిడ్డల యొక్క స్థానంలోనికి మనం పడిపోయే అవకాశం ఉందని ఈనాడు మీరందరూ కూడా తెలుసుకోవాలి ప్రియులకు సహోదరి, సహోదరులు. ప్రభువు ఎదుర్కొన్నటువంటి మూడవ రకమైనటువంటి శోధనను మనం చూస్తూ ఉన్నాం. ప్రభువును అది యెరూషలేము శిఖరాగ్రమును చెంతకు చేర్చి అక్కడి నుంచి కిందకు దూకమని చెబుతుంది. నీవిక్కడి నుంచి దూకితే ఇదిగో ఒక పరిశుద్ధ వాక్యాన్ని అది కోట్ చేస్తూ ఉన్నదండి. దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చాడు నిన్ను ఎత్తి పట్టుకోవాలని. అతడు అక్కడి నుంచి దూకితే ఇదిగో దూతలు నిన్ను కాపాడుతారు. అది చూసి నేను నిన్ను నమ్ముతానని ఆ యొక్క సైతాను చెప్పడము ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులకు సహోదరుల. ఈ మూడవ రకపు కోణమునకు చెందినటువంటి శోధనలు ఎలా ఉంటాయి అంటే, ఇవి నేను అనేటువంటి అహం నుంచి, నేను అనేటువంటి ఒక అహంకారం నుంచి ఉద్భవిస్తాయి. నేను, నాది, నన్ను నేను నిరూపించుకోవాలని, నాకు ఇంత సత్తా ఉంది అని చూపించుకోవాలని తాపత్రయపడేటువంటి ఒక గుణము నుంచి ఇది వస్తది. ఇలా చేయడం ద్వారా ఏం చేస్తారు అంటే, వారు దేవుణ్ణి కూడా పరీక్షిస్తారు అని మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ దేవుణ్ణి పరీక్షించడమే అతి ప్రధానమైనటువంటి లోపం. అది చెయ్యకూడదు. మరి ఎవరు చేస్తారు? ఎటువంటి సమయంలో దేవుని పరీక్షిస్తారు అని మనం పరిశీలన చేస్తే, ప్రియులకు సహోదరులారా మనకు తెలియచేయబడుతూ ఉన్నదంటే, ఎవరి విశ్వాస స్థాయి అయితే పడిపోతుందో అటువంటి వారే దేవుని పరీక్షించడం మొదలుపెడతారు. ఎందుకంటే సైతాన్ అంటుంది, నేను చూసి నేను విశ్వసిస్తానని. అంటే అతడు విశ్వసించడం కోసం ఇతడు పరీక్షించాలా, దేవుని పరీక్షించాలి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. నిజంగా విశ్వసించేటువంటి వ్యక్తికి ఎటువంటి ప్రూఫ్స్ అవసరం లేదు. ఎటువంటి వివరణలు అవసరం లేదు. విశ్వసించకూడదు అని అనుకున్నటువంటి వ్యక్తికి ఎన్ని ప్రూఫ్స్ ఇచ్చినా అతనికి సరిపోవు. ఎందుకంటే అతడు విశ్వసించాలనే ఆలోచన అతనికి లేదు కాబట్టి. అందుకే విశ్వాసం యొక్క నిజమైన తత్వము మనకు హెబ్రేయులకు రాయబడినటువంటి లేఖ 11వ అధ్యాయము మొదటి వచనంలో మనకు తెలియచేయబడుతుంది. ఆయనను విశ్వసించుట అనగా మనం విశ్వసించేటువంటివి కంటికి కనిపించకపోయినా మనం నిస్సందేహంగా ఉండడం. మనం చూడజాలలేకపోయినటువంటి వాటిని కూడా వాటిని బట్టి మనం నిశ్చయముగా ఉండగలగడమే నిజమైనటువంటి విశ్వాసం అని మనకు తెలియచేస్తున్నది. అంతేకాదు అతన్ని నిజంగా విశ్వసించేవారు ఏనాడు సిగ్గుపరపబడడం. రోమీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయం 11వ వచనం చెప్పబడుతుంది. ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరపబడడు. అంతేకాదండి, ప్రభువు కూడా చూడండి అనేక సార్లు స్వస్థతలు చేసిన ప్రతిసారి ఆ వ్యక్తులకు చెబుతూ ఉన్నాడు. మీరు ఈ విషయంలో గురించి ఎవరికీ చెప్పాల్సినటువంటి పని లేదని ప్రభువు అంటూ ఉన్నాడు. ఎందుకంటే అది ఒక దైవ కార్యం. నీవు నాకిలా జరిగిందని ప్రతి ఒక్కరికి చెప్పి వాళ్ళకి నిరూపించి అది నీ పని కాదు. ఇది దైవ కార్యం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం.
నువ్వు చేయాల్సింది దీన్ని ప్రకటిస్తూ ఉండడం కాదు. వెళ్లి మంచిగా బ్రతుకు. ప్రభువు అదే బోధించాడు ప్రతి ఒక్కరికి కూడా. అదే తెలియచేశాడు ప్రతి ఒక్కరికి కూడా. మరి ప్రియులకు సహోదరులారా, ఈ యొక్క విధానములో దేవుని పరీక్షించటము అంత మంచిది కాదని మనం తెలుసుకోవాలి. అందుకే కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 9-11 వచనాలు మనం చదివినట్లయితే ప్రభువు తెలియచేస్తున్నాడు. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు అతన్ని ఏ విధంగా పరీక్షించారో అక్కడ రాయబడుతూ ఉన్నది. ఈ ప్రజలు అనేక సార్లు నన్ను శోధించి పరీక్షకు గురి చేశారు. 40 ఏండ్ల పాటు వీళ్ళతో నేను విసిగిపోయాను. అందుకే ఇప్పుడు నా ఆగ్రహము చెంది వీరు నా విశ్రమ స్థానానికి ఎప్పటికి రాలేరు అని నేను ప్రతిజ్ఞ చేశానని వాక్కు మనకు తెలియచేయడం అక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రియులకు సహోదరులారా. ప్రభువు చెప్పినట్టుగానే ఆ ఇజ్రాయేలు ప్రజల సమూహములో ఇద్దరు మినహాయించి మరి ఎవ్వరూ కూడా ఆ యొక్క విశ్రాంతి స్థానమగు వాగ్దాన భూమిని చేరుకోలేకపోయారు అన్నాడు. దేవుని పరీక్షించటం ద్వారా మనం మన జీవితాల్లో ఉన్నవి పోగొట్టుకుంటాం. మనం పోగొట్టుకుంటాం. అనేక సార్లు మనం కూడా దేవుని పరీక్షిస్తాం. ఎలాగా? ప్రభువా నువ్వు నాకు ఇది చెయ్యి, నేను నీకు ఇది చేస్తాను. ప్రభువా మీరు నాకు ఇది ఇవ్వండి, అప్పుడు నేను మీకు సన్నిధిలోనికి వస్తాను, ప్రార్థన చేస్తాను అని ఎన్నో కండిషన్స్. మనమే కండిషన్స్ పెడతాము. అన్నీ మనమే నిర్ణయం చేసుకుంటాము. ఒకవేళ అది జరగకపోతే ఇంక అయిపోయింది. మనమే రివర్స్ అయిపోయి దేవునికి దూరం వెళ్ళిపోతాం. అక్కడ దేవుడు చెప్పింది లేదు, చేసింది లేదు, ఏది అన్నది లేదు. ప్రారంభించింది మనమే, కానీ పోగొట్టుకున్నది మనమే. ఆ విధంగా ఈ దేవుని పరీక్షించడం ద్వారా మనము అనేకమైనటువంటి దైవ వరానుగ్రహములను, దేవుని సన్నిధిని మనం పోగొట్టుకుంటామని మనం తెలుసుకోవాలి ప్రియులకు సహోదరులారా. ఈ మూడింటి కోవలకు చెందినటువంటి శోధనలు లేదా మనకొచ్చే ఏ శోధనైనా చూడండి, వాటి యొక్క ప్రథమ ఉద్దేశం ఒకటే. నీ జీవితంలో ఉండేటువంటి దేవుని స్థానాన్ని అవి మార్చాలి అనేటువంటిదే ఉంటది. నీవు శోధనలో పడిపోయిన ప్రతిసారి కూడా నీ జీవితంలో దేవుని స్థానాన్ని అది మార్చడంతో ఉంటూ ఉన్నదని నువ్వు గుర్తించాలి ప్రియులకు సహోదరుల. అందుకే ద్వితీయోపదేశ కాండంలో ఈనాటి మొదటి పట్టణంలో మనం చదువుతా ఉన్నామండి. అక్కడ ప్రజలు తమకు వచ్చినటువంటి పంటల నుంచి మొదటి ఫలాన్ని దేవునికే ఇస్తారు. వారు తమ జీవితంలో ఎప్పుడు కూడా మొట్టమొదటిది దేవునికే అందచేయాలనేది వారి యొక్క తలంపు, ఆలోచన, అదే వారి విధానం. మన జీవితంలో కూడా ఎప్పుడు దేవునిదే మొదటి స్థానమై ఉండాలి. దేవునికి మాత్రమే మనము మొదటి స్థానం ఇస్తూ ఉండాలి. కానీ శోధనలో పడితే ఏమవుతుంది అంటే నీ జీవితంలో దేవుని స్థానాన్ని నువ్వు మారుస్తున్నావు. కానీ గుర్తుంచుకో, నీ జీవితంలో దేవునికి ఉండాల్సినటువంటి మొదటి స్థానమును నువ్వు మారిస్తే నీ జీవితానికి స్థానమే లేకుండా పోతుంది. నీ జీవితంలో నిలకడే లేకుండా పోతుంది అని మనం తెలుసుకోవాలి. అంటే దేవుని స్థలాన్ని మార్చితే, దేవుని స్థానాన్ని మారిస్తే మన జీవితానికి మనుగడే కరువవుతుందని ఈనాడు మనం తెలుసుకోవాలి ప్రియులకు సహోదరి, సహోదరులారా. మరి ఎందుకండి ప్రభువు ఇక్కడ శోధింపబడుతున్నాడు? మరి క్రీస్తు ప్రభువు దేవుడు కదా! ఎందుకు శోధింపబడాలి? అతడు ఒక మానవుడిగా జన్మించాడు. మనుషులు ఎదుర్కొని ప్రతీదీ అతడు ఎదుర్కోవాలి కాబట్టి అతనికి శోధనలు వచ్చాయి. మరి ప్రియులకు సహోదరులారా, అతడు శోధింపబడుతున్నటువంటి మాట నిజమే. కానీ అతడు శోధింపబడేది ఎందుకు? అతన్ని పడిగొట్టాలనో, లేదా అతడు పడిపోతాడనో మనకు చెప్పడానికి కాదు. అతడు పడిపోడు అని మనకు నిరూపించడం కోసం. హెబ్రేయులకు రాయబడినటువంటి లేఖలో చెబుతూ ఉన్నదండి. అతడు అన్ని విధముల మానవ మాత్రుడై ఉండి కూడా పాపము మాత్రము చెయ్యడయ్యను. అతడు పాపములో పడడు అని నిరూపించడం కోసమే అతనికి శోధనలొచ్చాయి. ఈరోజు నీవు నేను శోధింపబడుతున్నాము. దేనికి? మనం పడిపోవాలనో, లేకపోతే పడిపోతాము అని నిరూపించడానికి కాదు. మనము పడిపోకూడదు అని రూఢిపరచడానికి. మనకొచ్చేటువంటి ప్రతి శోధనను మనము జయించాలి అని మనకు నేర్పించడం కోసమే మనకు శోధనలు వస్తాయి. కానీ ఏ శోధన మనల్ని పడగొట్టేంత బలంగా ఉండదు అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ శోధనను దేవుడు మనకు అనుమతి ఇచ్చాడు. దేవుడు శోధించాడు. అనుమతి ఇచ్చాడు. ఎందుకు? ఈ శోధనను జయించడం ద్వారా నువ్వు కాస్త దృఢంగా మారుతావు. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి లేఖ 10వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుతా ఉన్నాం. ఏలన దేవుడు నమ్మదగిన వాడు, మీ నిగ్రహ శక్తికి మించి మిమ్ములను శోధింపనీయడు. దేవుడు మన శక్తికి మించి మనకు శోధనలో అనుమతించడంట. మనకు అనుమతించడానికి కూడా కారణం ఏంటి అంటే ఆ శోధన జయించిన ప్రతిసారి మనం క్రీస్తులాగా విజయుడుగా ముందుకొస్తాం.
ఒక విజయాన్ని సంపాదించుకొని, ఒక బలమైన, దృఢమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుని బిడ్డలుగా మనం ముందుకు వస్తామని మనం తెలుసుకోవాలి. ఆ రోజు చూడండి, ప్రభువు శోధనలో పడిపోలేదు. సైతాను ఓడిపోయాడు. అతడు ఓడిపోయిన తర్వాత సైతాను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మన జీవితంలో కూడా శోధనలు వస్తాయి. ఈ శోధనలో మనం పడిపోకూడదు. అప్పుడు సైతాను ఓడిపోతాడు. అప్పుడు అతడు కూడా మన జీవితాల నుంచి వెళ్ళిపోతాడు. సైతాను మన జీవితాల నుంచి వెళ్ళిపోవడం అంటే పాపం మన నుంచి వెళ్ళిపోవడమే. పాపం మన నుంచి వెళ్ళిపోవడం అంటే ఇదిగో ఈ యొక్క తపస్సు కాలంలో మనం పొందాల్సినటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని మనం పొందుకున్నట్లే. పాపము నుంచి సంపూర్ణముగా విముక్తిని పొందుకున్నట్లే. కాబట్టి ప్రియులకు సహోదరులారా, ఈనాడు యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క హెరాలమగు కృపావరముల ద్వారా మనము మన యొక్క శోధనలు, మన జీవితంలో వచ్చే ప్రతి శోధన మూలాలను మనం జయిస్తూ, శోధనలను జయిస్తూ, క్రీస్తును పోలి అన్ని విధములుగా శాశ్వతమైన జీవితానికి, క్రీస్తు ఇచ్చేటువంటి రక్షణ ఫలాలకి దగ్గరయ్యేటువంటి కృపను మనకు దయచేయమని ఈనాడు ప్రార్థిద్దాం. ప్రభువు మిమ్ము దీవించుదురుగాక. ఆమేన్.